వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తినిధి తెలుగు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, వణుకు పుట్టిస్తున్న బ్రాహ్మంగారి కాలజ్ఞానం. ఈ భూమి మీద కాలం ఎప్పుడూ నిశ్శబ్దంగా నడవలేదు. అది మాట్లాడుతుంది, కాని మనం వినం. అది హెచ్చరిస్తుంది, కాని మనం పట్టించుకోం. అది మార్పు కోరుతుంది, కాని మనం మారం. అలాంటి కాలాన్ని వేల సంవత్సరాల క్రితమే చదివి అక్షరాల్లో బంధించిన మహానుభావుడు బ్రాహ్మంగారు. ఆయన రాసింది కథ కాదు, కవిత కాదు, భయపెట్టే ఊహ కాదు. అది కాలజ్ఞానం. ఈరోజు మనం చూస్తున్న సమాజం, మనుషుల ఆలోచనలు, ప్రకృతి ప్రవర్తన అన్నీ చూసినప్పుడు బ్రాహ్మంగారి మాటలు మన కళ్ల ముందే జీవించి నడుస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. ఆయన చెప్పారు, ఈ కలియుగంలో మనిషి తన రూపం మార్చుకుంటాడు, కాని మనసు మరింత కఠినమవుతుంది అని. ఈరోజు నిజం కాదా? బంధాలున్నాయి, కాని అనుబంధం లేదు. మాటలున్నాయి, కాని నిజాయితీ లేదు. డబ్బుంది, కాని తృప్తి లేదు. బ్రాహ్మంగారు చెప్పారు, ధర్మం తగ్గిపోతుంది, పాపం సాధారణమవుతుంది, అబద్ధమే ఆయుధమవుతుంది. ఈరోజు అబద్ధం లేకుండా ఒక్కరోజు గడుస్తుందా? నిజం మాట్లాడితే మూఢుడంటున్నారు, ధర్మం పాటిస్తే బలహీనుడంటున్నారు. ఇదే నా కలియుగం? బ్రాహ్మంగారు ముందే చెప్పారు, గురువుల రూపంలో వాణిజ్యం పెరుగుతుంది అని. ఈరోజు భక్తిని కూడా బిజినెస్ చేసిన పరిస్థితి కాదా? దైవం పేరుతో డబ్బు, భక్తి పేరుతో మోసం. ఇవి చూసి ఆయన మాటలు వణుకు పుట్టిస్తున్నాయి. ఆయన ఇంకో మాట చెప్పారు, ప్రకృతి తిరుగుబాటు చేస్తుంది. ఈరోజు చూడండి, అకాల వర్షాలు, వరదలు, భూకంపాలు, విషవ్యాధులు ఇవి అన్నీ సహజమా, లేదా మనిషి చేసిన తప్పులకు ప్రకృతి ఇచ్చే జవాబా? బ్రాహ్మంగారు చెప్పారు, మనిషి ప్రకృతిని గౌరవించడు, అప్పుడు ప్రకృతి మనిషిని క్షమించదు అని. ఈరోజు అడవులు నరుకుతున్నాం, నీటిని కలుషితం చేస్తున్నాం, గాలిని విషంగా మార్చుతున్నాం. మరి ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుందనుకున్నామా? ఆయన ఇంకా చెప్పారు, అనూహ్య వ్యాధులొస్తాయి, మందులున్నా పరిష్కారముండదు. ఈ మాటలు విన్నప్పుడు మనకి ఏం గుర్తురావాలి? వైద్యం పెరిగింది, కాని ఆరోగ్యం తగ్గింది. సౌకర్యాలు పెరిగాయి, కాని ప్రశాంతత పోయింది. బ్రాహ్మంగారి కాలజ్ఞానం భయపెట్టడానికి కాదు, బోధించడానికి. ఆయన స్పష్టంగా చెప్పారు, మనిషి మారకపోతే కాలం మారుస్తుంది అని. కాలం మారినప్పుడు ఎవ్వర్నీ అడగదు, అధికారమున్నాడా, డబ్బున్నాడా, పెద్దవాడా, చిన్నవాడా, కాలానికి అన్నీ సమానమే. అందుకే బ్రాహ్మంగారు ముందే హెచ్చరించారు, అహంకారాన్ని వదిలేయండి, ధర్మాన్ని ఆశ్రయించండి, దైవాన్ని నమ్మండి. ఈ మాటలు ఈరోజుకి మరింత అవసరం. ఎందుకంటే మనిషి దేవుణ్ణి కాదు, తనను తానే దేవుడిగా భావిస్తున్నాడు. ఇదే అత్యంత ప్రమాదకరం. బ్రాహ్మంగారు ఇంకా ఇలా చెప్పారు, స్వార్థం పరాకాష్ఠకు చేరుతుంది, అప్పుడు అన్నదమ్ములే శత్రువులవుతారు అని. ఈరోజు ఆస్తి కోసం రక్త సంబంధాలు తెగిపోతున్నాయే, తల్లిదండ్రులను భారమనుకుంటున్నారే. ఇవి చూసి మనసు వణుకుతోంది. ఇది కలియుగమని నోరు మూసుకోవాలా, లేదా మార్పు కోసం మనసు తెరవాలా? బ్రాహ్మంగారు ఎప్పుడూ భయాన్ని కాదు, మార్గాన్ని చూపారు. ఆయన చివరి సందేశం ఒక్కటే, ధర్మమే రక్ష, దైవమే ఆశ్రయం. ఈ కాలంలో బ్రతకాలంటే తెలివి కాదు, వివేకం కావాలి, డబ్బు కాదు, దైవభక్తి కావాలి. ఇది వణుకు పుట్టించే కాలజ్ఞానం. కాని ఇంకా సమయముంది. మనం మారితే మన భవిష్యత్తు మారుతుంది, లేకపోతే కాలం మారుస్తుంది. అప్పుడు పశ్చాత్తాపానికి కూడా సమయముండదు. ఇప్పుడే ఆలోచించండి, ఇప్పుడే మారండి. ఇది బ్రాహ్మంగారి హెచ్చరిక, మనకోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈ కాలజ్ఞానం మీ మనసును తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, జ్ఞానపూరిత వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.